మాస్ మహారాజ్ మన మాస్ రవితేజ గారి మాస్ జాతర సినిమా అయితే రిలీజ్ అయ్యింది భయ్య. ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సోసోగా అనిపించాయి. స్టోరీ వైజ్ చూస్తే చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ భయ్య. కానీ మన రవితేజ గారి రైల్వే పోలీస్ అని ఒక కొత్త క్యారెక్టర్ తీసుకున్నారు. అది మాత్రం కొంచెం కొత్తగా అనిపించింది. రవితేజ గారు కాకుండా మిగతా వాళ్ళ ఇంట్రడక్షన్ బాగున్నాయి. కామెడీ కోసం ట్రై చేశారు, కానీ అది కొన్ని సీన్లోనే బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా శ్రీలీల చిన్న ట్విస్ట్ కూడా సరే అనిపించింది. కానీ మనందరికి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ట్రిబ్యూట్ చేసిన సాంగ్ అయితే థియేటర్లో చింపేసింది భయ్య. నిజంగా మన మాస్ అంతా రచ్చ చేసాం ఆ టైంలో. ఫ్యామిలీ మర్డర్ సీక్వెన్స్ కొంచెం కొత్తగా అనిపించింది. దాన్ని మాత్రం డైరెక్టర్ గారు చాలా బాగా కంపోజ్ చేశారు భయ్య. ఆ సీన్లో ఈ యాక్షన్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్లోకి వస్తే సెకండ్ హాఫ్లో ట్రైన్ బోగి కామెడీ సీన్ బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ సినిమాలో పెద్ద మైనస్ ఏంటంటే భయ్య, సినిమా అంతా ఒక గంజాయి బ్యాక్గ్రౌండ్ చుట్టూనే తిరుగుతుంది భయ్య. అక్కడ నుంచి సినిమా గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే సినిమాలో ఎమోషన్ లేదు భయ్య. అసలు ఎమోషన్ సీన్స్ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇంకా డైలాగ్స్ విషయంకి వస్తే ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, అన్నదమ్ములు చంపుకుంటే భారతం, అదే అన్నదమ్ములు కలిసి చంపితే రామాయణం. ఈ డైలాగ్ మాత్రం అదిరింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమాలో 2 పాటలు ఉంటాయి. 2 పాటలు చాలా బాగున్నాయి. చక్రి గారి సాంగ్ అండ్ జాతర సాంగ్. మనం అది చూసినంత వరకు థియేటర్లో చిల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే, కొన్ని చోట్ల మనం ఎంజాయ్ చేస్తాం. ఎడిటింగ్ అండ్ కాస్ట్యూమ్ కూడా ఓకే భయ్య. కానీ ఆర్ట్ డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ ఆ కష్టం మనకి సినిమాలో అలా కళ్ళకు కనబడుతుంది భయ్య. రైల్వే స్టేషన్ సెట్ అయితే, ఇంకా ప్రీ క్లైమాక్స్లో వుడ్ హౌస్ సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. జాతర సెట్ కూడా బాగుంటుంది. ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంటుంది. కానీ డైరెక్టర్ గారి విషయంకి వస్తే ఓకే భయ్య. ప్రొడక్షన్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మన రవితేజ గారి యాక్టింగ్ విషయంకి వస్తే చింపేస్తారు, మనకు తెలిసిందే. కానీ కొన్ని లుక్స్ మాత్రం ఆల్రెడీ చూసిన లుక్సే కనబడుతున్నాయి. శ్రీలీల గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆమె డ్యాన్సులు మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదు, స్టెప్పులతో ఇరగదీస్తుంది. ఇంకా నవీన్ చంద్ర గారి విలన్ లుక్ కూడా బాగా అనిపించింది నాకైతే. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా మిగతా నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు. కానీ సినిమా అంతా రొటీన్ భయ్య, రొటీన్ స్టోరీ అండ్ సింపుల్. అందుకని కొంచెం సోగా అనిపించింది.